BRR లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం వీరారెడ్డిపాలెం గ్రామంలోని కడిదేవి కాలువలో VPR ఫౌండేషన్ ద్వారా చేపట్టిన పూడికతీత పనులను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. క్లీన్ కోవూరు పేరిట VPR ఫౌండేషన్ సౌజన్యంతో కోవూరు పడుగుపాడు గ్రామాలలో గత నెల రోజుల నుంచి డ్రైనేజ్ కాలువలలో పూడికతీసే పనులు జరుగుతున్నాయి. ఏళ్ల తరబడి సాగునీటి కాలువలలో సీల్ట్ తీయకపోవడంతో ఆయకట్టు చివరి భూములకు నీరు అందడం లేదని రైతులు తన దృష్టికి తెచ్చారన్నారు. పలు గ్రామాలలో వర్షాకాలంలో వరద నీరు పంట పొలాల్లోనికి వచ్చి వరి పైరు మురుగుడుకు గురవుతున్న సమస్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే పూడిక తీయడమే పరిష్కారమని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో VPR ఫౌండేషన్ ద్వారా ప్రొక్లైన్ ఏర్పాటు చేశామన్నారు. క్లీన్ కోవూరు కార్యక్రమంలో భాగంగా తమ VPR ఫౌండేషన్ కు చెందిన ప్రొక్లైన్ కోవూరు గ్రామంలో మురుగు కాలువలలో పూడిక తీసే పనిలో ఉందన్నారు. కోవూరులో బాపన కాలువ, బుర్రకొంట చేను కాలువలతో పాటు చిన్న పడుగుపాడులోని పీటర్ కెనాల్, సవక చేను కాలువలలో సీల్ట్ తొలగించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెడవలూరు టీడీపీ అధ్యక్షులు చెముకల శ్రీనివాసులు, మండల టీడీపీ ఇన్ఛార్జ్ అడపాల శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు బెజవాడ వంశీరెడ్డి, బెజవాడ గోవర్ధన్ రెడ్డి, పాసం శ్రీహరి రెడ్డి, స్థానిక ఎంపీటీసీ రవిచంద్ర, వరిని రాజన్న, మల్లికార్జున, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఇక్కడ ముఖ్యంగా కడిదేవి కాలువ సిల్ట్ తో నిండిపోయిన కారణంగా మేము తెలుగుదేశం ప్రభుత్వం, ఉమ్మడి తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం 3 నెలల క్రితమే అధికారంలోకి రావడంతో గత ప్రభుత్వంలో ఈ సిల్ట్ తీయలేక రైతులు పడుతున్న ఇబ్బందులతో మేము గవర్నమెంట్ కూడా ఇవి అప్పీల్ చేయడం జరిగింది. ఈ వర్కులు కూడా పెట్టడం జరిగింది. కానీ దానికి అప్రూవల్ అయ్యి డబ్బులు వచ్చి ఫండ్స్ వచ్చి వాళ్ళు పనిచేసేటప్పటికి రైతులకి వాళ్ళు వరి పంటలు నాటుకోవడానికి లేట్ అయిపోతుంది. కాబట్టి రైతుల రిక్వెస్ట్ మీదకి ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ మొదలు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే క్లీన్ కోవూరు పేరిట మేము కోవూరులో కొన్ని కాలువలు కోవూరు కాన్స్టిట్యున్సీలో మొత్తం స్టార్ట్ చేసాము. బట్ ముందు కోవూరులో స్ట్రాబెరీ కాలనీ దగ్గర నుంచి కొన్ని కాలువలు సిల్ట్ మురికి తీసుకుంటూ వస్తూ ఉన్నాము. దానివల్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. దోమల బెడద లేకుండా వాళ్ళకి కాలువలు పారుదల సరిగ్గా ఉండింది. దాన్ని చూసిన కొంతమంది రైతులు నా దగ్గరకు వచ్చి, అమ్మ మాకు కాలువల్లో సిల్ట్ తీపించండి, తగు సమయానికి మేము పంటలు వేసుకుంటాము, మాకు ఎప్పుడో వచ్చి ఫండ్స్ వచ్చి మీరు చేపించే లోపల మాకు అందులో ప్రత్యేకంగా విడవలూరు మండలం ఇప్పుడు పంటలు వేయలేదు కాబట్టి వాళ్ళకి అందరికన్నా నీళ్లు ఇక్కడికి దిగువ నీళ్లు ఎక్కువగా వస్తాయి. కాబట్టి వాళ్ళ కోరిక మేరకు, రైతుల కోరిక మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది. ఇది నాకు ఎంతో ఈ కోవూరు నియోజకవర్గంలో నన్ను ఎమ్మెల్యేగా చేసిన దాంట్లో రైతులకి అత్యధిక భాగం ఉంది. వాళ్ళకి నాకు చేతనైంది సాయం చేయడానికి నేను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో VPR ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మొదలు పెడుతున్నాము. అన్న మీకు అందరికీ ఇక్కడ ఎంతవరకు అయితే ఇప్పుడే చెప్పారు 2.5 కిలోమీటరు ఇక్కడ ఉందని, దాని తర్వాత 3.5 కిలోమీటర్ ఎక్స్టెన్షన్ ఉందని చెప్పి ఇదంతా చేపించుకోండి. మీకు ఎక్కడ కావాలన్నా రైతులకి ఎక్కడ ఈ సిల్ట్ తీయాలో ఆ కాలువలు ప్రత్యేకించి చూపించి మీరందరూ దగ్గరుండి చేపించుకోవచ్చు. మీరెవ్వరూ దీనికి ₹1 ఖర్చు పెట్టబడలేదు, మొత్తం నేనే చూసుకుంటాను. కాబట్టి మీకు ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో ఆ విధంగా మీరందరూ దీని గురించి పని చేయించుకోవాలని చెప్పి నేను మీరందరినీ కోరుకుంటున్నాను. మేడం గ్రామంలో